మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. తిరుమల తిరుపతి దేవస్థానంపై జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సంఘటనలు కూడా రాజకీయం చేస్తున్నారని చెప్పేసి టీడీపీ నేతలు కావచ్చు, కూటమి నేతలు కూడా ఇదే భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు నంద్యాల జిల్లా ఎంపీ బైరెడ్డి శబరి మనతో పాటు ఆల్రెడీ తెలుసుకున్నాం. మేడం చెప్పండి మేడం, వైసీపీ తిరుమల తిరుపతి దేవస్థానంకి రాజకీయంగా వాడుతుంది రెండు అని నేను అంటున్నాను. ఎందుకంటే ఈరోజు రాజకీయంగా వాళ్లకు ఎటువంటి భవిష్యత్తు లేదు. రాజకీయంగా అన్నీ కోల్పోతున్నారు. 11 మందితో వాళ్ళు రాజకీయం ఏం చేస్తారు? కాబట్టి అనవసరంగా పెద్ద పాపం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుణ్ణి రాజకీయంలోకి తీసుకొని రావడం, ప్రతిరోజు ఆ దేవుణ్ణి రాజకీయం తీసుకొని రావడం అనేది మహాపాపం. అది ప్రతిరోజు నిన్న కూడా కౌన్సిల్లో ఏందండి అది, చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ప్యాంఫ్లెట్ ఫోటోను ప్యాంఫ్లెట్ రూపంలో అది ధర్నా చేసి వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకవైపు, జై జగన్ అని నినాదాలు ఒకవైపు, అట్లాగే ఆ ధర్నా అవ్వంగానే చెత్త కుప్పలో వెంకటేశ్వర స్వామి ఫోటోని పడేస్తారు. వీళ్ళ అండి నాయకులు కేవలము ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మార్కులు ఇవ్వడానికి వీళ్ళు చేస్తున్నారే తప్ప ఇంకేం లేదు. అక్కడ ఆడవారు ఉన్నారు, మహిళలు ఉన్నారు. మహిళలకు కొంచెమన్నా బుద్ధి లేదా అండి? అక్కడ కౌన్సిల్లో వీళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అని అంటారు, ఏమన్నా అంటే మాట్లాడుతున్నారు కదా. రోజు పొద్దున పూజ చేస్తారు, దీపం పెడతారు. మరి మీకు ఆ మాత్రం బుద్ధి లేదా అండి? నేను అంటున్నాను, ఒక వెంకటేశ్వర స్వామిని ప్రతిసారి తీసుకొని రావడము చాలా పాపం అండి. అదైతే నేను చెప్పగలుగుతాను. చెట్టు నివేదికంగా బయటపడలేదు అంటే ఓన్లీ టీడీపీ కాబట్టి కూటమి ప్రభుత్వం మా మీద నింద వేస్తుందని చెప్పేసి వైసీపీ నేతలు చాలా మంది అంటున్నారు. అరే వాళ్ళే ఒప్పుకున్నారు కదా. పాత చైర్మన్, టీటీడీ చైర్మన్ మొన్న ఓపెన్ గా ఒప్పుకున్నారు. అవును కల్తీ జరిగింది, లడ్డూలో కల్తీ జరిగింది అని ఒప్పుకున్నారు. ఇంకేం కావాలా వీళ్ళకు ఒప్పుకున్నా మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మేం కాదు చెప్పింది, ఆయనే చెప్పారు. అవును కల్తీ జరిగింది, మనం అందరం చూసాం ఆయన క్లిప్పింగ్. మరి సిట్టు నివేదికంగా రాలేదు కదా అని అంటున్నారు. సిట్టులో చాలా క్లియర్గా అక్కడ దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉంది, CFTRA రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ ఉంది అని తెలిసింది. ఇప్పుడు ఏది కల్తీ జరిగినా, యానిమల్ ఫ్యాట్ అయినా లేకపోతే రసాయనాలు అయినా, ఏదైనా పాయిజనస్ సబ్స్టెన్స్ అయినా కల్తీ జరిగింది కదా. వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. ఒప్పుకున్నప్పుడు ఇంకా ఏం కావాలా వీళ్ళకు? నాకు అర్థం కాదు. ఇంకా దీని గురించి, దేవుడు గురించి, ముఖ్యంగా వీళ్ళకు దేవుడు అంటే నమ్మకం లేదు. ముఖ్యంగా హిందూ దేవుళ్ళు అంటే అస్సలకే నమ్మకం లేదు. కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు అని నేను అంటున్నాను. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందనేది వార్తలు వస్తున్నాయి, దానిలో ఎంత నిజం ఉంది? కల్తీ జరిగితే మాత్రము ఊరుకునేది లేదు. అది ఇప్పుడు తేలియాల్సి ఉంది. ఎందుకంటే నేనైతే కల్తీ జరిగింది అనే స్టేట్మెంట్స్ అయితే నేను ఇవ్వను. ఎందుకంటే ఆ పాపం మళ్ళీ నేను చెయ్యను. దేవుళ్లను అడ్డం పెట్టుకొని నేనైతే వితౌట్ ప్రూఫ్ నేను ఏది మాట్లాడనండి. దేవుడు అంటే భక్తి, భయం ఉన్నదాన్ని కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. అది ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరిని వదిలేదు లేదు. వైసీపీ వాళ్ళు అయితే మా ప్రభుత్వం వస్తే మేము కనిపిస్తాము ఎక్కడ పోయినా అని అంటున్నారు. వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఒరే నాయనా, ఎక్కడ పోయినా మేము కలలో కనిపిస్తాము అని అంటున్నారు. ఏమన్నా వాళ్ళకు ఇప్పుడు కలలో కనిపిస్తున్నామేమో. నేను ఒకటే చెప్తున్నా, ఇట్లనే చేసుకుంటూ పోతే వాళ్ళ కలలో కాదు, జైల్లో కాదు, హాస్పిటల్లో కాదు, ఎక్కడైనా ఆ వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తాడు. ఖచ్చితంగా మీ పతనం మొదలైంది. తిక్క డైలాగులు కొట్టి రాజకీయాలు చేయాలనుకోవద్దు. నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు వచ్చి అసెంబ్లీలో వాళ్ళ సమస్యలు ఏంటి, ప్రజలు వాళ్ళను నమ్మి ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏమన్నా సమస్యలు ఉంటే అసెంబ్లీలో మాట్లాడాలే కానీ ఏంది ఇది నాకు అర్థం కావడం లే. ఇది పిల్ల చేష్టాలు అంటారా లేకపోతే పనికిమాలిన చేష్టాలు అంటారా నాకైతే అర్థం కావట్లేదు. ప్రజల సమస్యల గురించి పోరాడాలి కానీ రాజకీయం చేయకూడదు దేవుళ్ళ దగ్గర అని చెప్పేసి బైరెడ్డి శబరి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.